నువ్వంటే నాకు పడదు, కానీ 2 విషయాల్లో బాగా నచ్చావు. తాగి నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి వదిలావు చూడు, అప్పుడు నచ్చావు. టీవీలో పోలీసుని చంపేస్తానన్నావే, అప్పుడు ఇంకా నచ్చావు. నాకు తెలుసు నా కూతురు నిన్ను లవ్ చేస్తుందని. అది ఆపటానికే ఆ రోజు స్టేషన్కి వచ్చి అలా గొడవ పడ్డాను. ఎక్కడ ఈవెంట్ ఆర్గనైజర్? ఇన్నాళ్ళు నా జాబ్ కోసం మీ అమ్మాయిని పక్కన పెట్టాను. తన ప్రేమను పట్టించుకోకుండా బాధ పెట్టాను. కానీ ఇప్పుడు నేను తను వదులుకోలేనండి. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ. నన్ను పట్టుకొని ఏడు. నువ్వేంటయ్యా నా ముందే ఐ లవ్ యూ చెప్పేసి ఓ పట్టేసుకుంటున్నావు? నచ్చావన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నా కూతుర్ని వదిలే. వదలలేనండి, నాకు తను కావాలి. ఒక ఆడదాని ప్రేమను నమ్ముతాను కానీ మగాడి ప్రేమను నేను నమ్మను. ఓ మగాడు ప్రేమించడం అంటూ మొదలెడితే అది ఒక్క ఆడదానితో ఆగదు. అరే, అందరూ అలా ఎందుకుంటారండి? అలాగే ఉంటారు వాళ్ళు మగాళ్ళు. నువ్వే 100 ప్రాబ్లమ్స్లో ఉన్నావు, కొత్తగా ఈ ప్రాబ్లం ఒకటి కావాలా? వెళ్ళు. చూడండి, నాకు తెలియకుండా నా పోలీస్ చెప్పోయింది. నాకు తెలిసి నా ప్రేమను వదులుకోలేను. మారడం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయిందని కొంతమంది పోలీసులే అంటున్నారు. ఇన్ని హత్యలు చేస్తున్నా ప్రజల్లో గంగారాంకి సానుభూతి ఉంది. ఖలీద్ కేల్ కథం, అంతరిస్తున్న ఖలీద్ గ్యాంగ్. ఇదిలా ఉండగా పోలీసులు గంగూభాయ్ కోసం రాత్రింబవళ్లు వెతుకుతూనే ఉన్నారు. అయినా అతని జాడ పసిగట్టలేకపోతున్నారు. గంగూభాయ్ చేతిలో ఖలీద్ ముఠా ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. హైదరాబాద్ లో ఖలీద్ తన ఉనికి కోల్పోతున్నాడు. ఏ క్షణంలోనైనా తన ఆటకి చెక్ చెప్పవచ్చని ఖలీద్ కి అర్థమైంది. గంగూబాయ్ విషయంలో మీడియాకు ముఖం చాటేస్తున్న పోలీసులు. సార్, మాకు 2 నెలలు లీవ్ కావాలి సార్. ఏ డ్యూటీకి వెళ్ళాలంటే ఆడెప్పుడో చంపేస్తాడు, భయంగా ఉంది సార్. ఎందుకు భయం? అంటే మీకు డిఐజీ గారికి సెక్యూరిటీగా మేమున్నాం సార్, మాకెవరున్నారు సార్? హాయ్. హాయ్. ఈరోజు నీ పుట్టినరోజు అంట కదా, హ్యాపీ బర్త్డే. ఇంత నీరసంగా ఇంత చండాలంగా హ్యాపీ బర్త్డే ఎవరు చెప్పరు. అదేంటి? దాంట్లో ఒక ఫీలు లేదు, ఒక్క పాడు లేదు. నువ్వు చెప్తుంటే నేను ఎందుకు పుట్టానయ్యా దేవుడా అని అనిపిస్తుంది. నవ్వావా? ఇంకేంటి? నిద్ర పట్టట్లా. ఏ? ఏం పిచ్చి పిచ్చిగా ఉంది. అదే ఎందుకా పిచ్చి అని. అరే హలో, ఏంటిది? నేనేం చేశానండి? చెప్పవే, ఎక్కడ వాడు? చెప్పు. ఎవడరా నా కూతుర్ని అరెస్ట్ చేసింది? ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు దాన్ని? ఆ కారు ఎందుకు పట్టుకుంటారు? వదలండి, వదలండి. పట్టాక్, పట్టాక్, ఎక్కడ నా కూతురు? ఏ పట్టాక్, ఏంటి అరుస్తున్నావు? నా కూతురు ఎక్కడ? ఇంట్రాగేట్ చేస్తున్నావు. ఏం చేసిందని ఇంట్రాగేట్ చేస్తున్నారు? అసలు అది చేసిన తప్పేంటి? అసలు ఎఫ్ఐఆర్ లో ఏం రాశారో నాకు ఇప్పుడే తెలియాలి. ఏయ్, ఎఫ్ఐఆర్ తీ. ఏం రాశారు చూపి. ఏంటి లేదా? ఎఫ్ఐఆర్ లేదో మీడియా ముందే ఒక్కొక్కడికి తాట తీస్తా. హే, గంగారావుని పట్టుకోలేక నా కూతుర్ని పట్టుకొస్తారా చేతగాని దద్దమ్మల్లారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్, నువ్వు ఎక్కువ చేసావు కాబట్టే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. అసలు నా కూతురు లోపల ఉందా? చంపేశారా? మీడియాని బయటికి పంపించేయండి. ఏంట్రా పంపించేది? ఏంట్రా పంపించేది? ఏంటి
ముందు నా కూతుర్ని చూపించు. నా కూతుర్ని చూపించు. పవిత్ర, పవిత్ర, రేయ్, ఇప్పుడు చెబుతున్నా, ఇది గంగారంగడి పెళ్ళ. గంగారంగడి పెళ్ళాన్ని కొట్టడానికి మీకెన్ని గుండెలరా? దాన్ని కొట్టి నువ్వా దాన్ని ఎవడ కొట్టాడో నాకు లిస్ట్ కావాలి. అసలు ఒక్కడిని కూడా వదలలేను. రేపు సాయంత్రం డ్యూటీ దిక్కూడదు. బాయ్, వీడి కమిషన్ ఆఫీస్ నుంచి బయటకు రావట్లేదు. లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్. కన్ను తీసుకొని లోపలికి వెళ్ళడం చాలా కష్టం. డబ్బా వాళ్ళ తెలుసా నీకు? అమ్మా, డబ్బా వాళ్ళ ఇప్పుడు మనవాడిని లోపలికి పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏసీపీ గారిని కలవాలి. రైట్ తిరిగి పైకి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎరా బిర్యానీ తీసుకురా, తెచ్చావా? తెచ్చాను సార్. ఏసీపీ గారిని కలవాలి. ఇప్పుడు లంచ్ టైం కుదరదు, తర్వాత రా. మీ క్యారేజీ కింద ఉంది, ఇది సార్కి ఇచ్చేయండి. సార్, బయట ఆవిడ గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్. లోపల చెప్పు. నిన్న గంగారంని కలిశాను సార్. ఒక మాట చెప్పారు. లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు. ఏంటి? సారీ రా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను సారీ చెప్పమన్నప్పుడు చెప్పు, ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా. ఎవరు మీరు? వదలండి. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నా భార్య అన్న విషయం గంగారాముకు చెప్పాలి. వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు. మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే అనుకో. నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హలో గంగా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్, నీ పవిత్రకి తండ్రి. ఇప్పుడే కలిశాను, ఆయన దగ్గరే ఉన్నాను. మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు. చెప్పాను. ఇప్పుడేం చేస్తావు? ఏంటి ఆలోచిస్తున్నావు? రేయ్ రేయ్, అలా ఆలోచించకురా. వీడొచ్చి బ్రతిమలాడినా, నేను వచ్చి బ్రతిమలాడినా, ఆఖరికి నా కూతురు వచ్చి బ్రతిమలాడినా నీ డెసిషన్ మార్చుకోకు. ఏసై వీడిని ఏసై. వీడు నిన్ను ఇప్పుడు మోసం చేశాడు, కానీ నన్ను ఎప్పుడో మోసం చేశాడు. తనకు పెళ్ళైనా పెళ్లి కాలేదని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దొంగ తాళి కట్టాడు. నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్లో మమ్మల్ని వదిలేశాడు. అరచి గోల పెడితే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశాడు రా. వీడు వదలకు రకంగా వదలకు. సార్, దిస్ ఇస్ గంగారాం. మనం కలిసి మాట్లాడుకోవాలి. Do you think I'm a fool? I can't meet you. I know you will kill me. మీ భార్యని మీరు చంపుకున్నారు, అది మీ పర్సనల్ ప్రాబ్లం. గంగారాంగా నాకు మీ మీద కోపం ఉండేది, కానీ నేను ఇప్పుడు గంగూబాయ్. ఐ నీడ్ యూ హెల్ప్.
నేను ఇప్పుడు చేసిన సింపుల్ బిజినెస్ కాల్. నేను ఖలీద్ ప్లేస్లోకి వెళ్ళాలి. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే మీరు మీ భార్యను చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది. నేనేదో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అబద్ధం ఆడుతున్నాను అనుకోవద్దు. ఇవాళ మీరు రాకపోతే రేపు టీవీలో చూడొచ్చు. నో, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. నౌ లిసన్ టు మీ. నువ్వు వెళ్ళి వాడిని కలు. డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకెళ్ళద్దు. మా కుర్రాళ్ళ నలుగురిని తీసుకెళ్ళు. వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు. ఓకే. క్లియర్. ఓకే. ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది ఖలీద్ మనుషులు కాదు, నా మనుషులు. గండిటి రండి సార్, రండి, పర్లేదు. మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్. అఫ్ కోర్స్ మీరు నన్ను మోసం చేశారు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ ఖలీద్. వాడిని చంపాలి, నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి. ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళినా మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ రన్ ద మాఫియా. మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను. దెన్ వీ విల్ రన్ ది షో. ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది, మిగతావన్నీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి సార్. దిస్ ఈజ్ జస్ట్ అ బిజినెస్ డీల్. నేను మధ్యలో ఉన్నాను సార్, వెనక్కి పరిగెత్తలేను. నేను వాడి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే నేను పోవాలి. ఆలోచించండి సార్. హాయ్. గంగారాం ఇక లేడు, స్పాట్ నుంచే మాట్లాడుతున్నాడు. క్యా ఖబర్ దియా సాబ్, లవ్ యూ. పార్టీ కరేంగే. నైట్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేయండి. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే, ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్పోర్ట్కి? డేవిడ్ వస్తాడు. డేవిడ్? డేవిడ్ ఎవరు? నేను గుర్తుపడతానా? రెడ్ టీ షర్ట్లో వస్తాడు. వాడికి మీరు తెలుసు. మీరు వచ్చేయండి. వస్తాను. నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు. నెక్స్ట్ 10 days నీతోనే. ఓకే. హ్యాపీ? డేవిడ్, రెడ్ టీ షర్ట్, ఈ క్లూ చాలా నీకు? థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ లేకుండా ఏ ముహూర్తాన ట్రాప్ గురించి చెప్పారో కానీ అది మైండ్లో ఉండిపోయింది. దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను. ఒక మనిషిని మోసం చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలియాలని కాల్చాను సార్. గణేష్, కొచ్చి నుండి మలేషియాకు టికెట్ బుక్ చేయి. సరే.